బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జగిత్యాలలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇక కేసీఆర్ సభను ఎట్టి పరిస్థితుల్లో అడ్డుకుంటాము అంటూ కూడా కాంగ్రెస్ కార్యకర్తలు అయితే భీష్మించి కూర్చున్నారు. ఇక వాతావరణం అంతా చూస్తే చేయి దాటిపోయే అవకాశం ఉన్నట్టుగా పోలీసులు గుర్తించి భారీగా పోలీసు బలగాలైతే జగిత్యాలను చుట్టుముట్టాయి. మొత్తానికైతే ఫ్లెక్సీల వివాదం అయితే తీవ్ర స్థాయికి చేరుకుంది. జగిత్యాలలో జరగబోయే కేసీఆర్ సభను ఎట్టి పరిస్థితుల్లో అడ్డుకుంటాము అని కాంగ్రెస్ కార్యకర్తలు అంటున్నారు. ప్రస్తుతం జగిత్యాలలో సిచ్యువేషన్ కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ గా మారిపోయింది. కార్యకర్తల మధ్య వివాదం చోటు చేసుకుంది. ఫ్లెక్సీల చించివేత అనేది దానితో స్టార్ట్ అయిన ఇష్యూ ఇప్పుడు తీవ్ర స్థాయికి చేరిగిపోయింది. ఇక కేసీఆర్ సభను ఎట్టి పరిస్థితుల్లో అడ్డుకుంటాము అని కాంగ్రెస్ భీష్మించుకొచ్చింది. సభావేదిక వద్దకు వేల మంది కాంగ్రెస్ కార్యకర్తలు చేరుకొని చుట్టుముట్టే ప్రయత్నం చేశారు. ఇక కాంగ్రెస్ తీరుపై ఇప్పటికే బీఆర్ఎస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. మా జోలికి ఊరుకుంటే ప్రజా ఆశీర్వాద సభను ఇబ్బంది పెడితే మాత్రం ఊరుకునేది లేదు అంటూ కూడా బీఆర్ఎస్ శ్రేణులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక కొట్లాటలు జరుగుతాయి అనే నేపథ్యంలో అయితే భారీగా పోలీసులు మోహరించారు. మొత్తానికైతే బీఆర్ఎస్ కు సంబంధించిన కేసీఆర్ సభని చూసి భయపడుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం. అందుకోసమే ఇటువంటి దిగజారుడు రాజకీయాలు చేస్తుంది అంటూ కూడా బీఆర్ఎస్ శ్రేణులు అయితే చెబుతున్నారు. ప్రజా ఆశీర్వాద సభను చూసి ఎందుకు భయపడుతున్నారు అంటూ కూడా ప్రశ్నించారు. ఇక కేసీఆర్ వస్తే ప్రజల్లో ఒక కొత్త ఉత్సాహం వస్తుంది. కేసీఆర్ ఇచ్చే భరోసాలకి భయపడిపోయి ఇక ప్రజలు మీ నాటకాలు నమ్మరు అనే ఉద్దేశంతోనే అడ్డుకోవాలి అనే ప్రయత్నం చేస్తున్నారా? కానీ ఒక ఉద్యమ నాయకుడిని జననాయకుడిని అడ్డుకోవడం మీ వల్ల కాదు, మీకంత సత్తా లేదు అంటూ కూడా బీఆర్ఎస్ శ్రేణులు అయితే చెబుతున్నారు. మొత్తానికైతే కేసీఆర్ సభను అడ్డుకునే ప్రయత్నం చేస్తే మేము సహించేది లేదు, ఊరుకోము. ఎట్టి పరిస్థితుల్లో సభ ఖచ్చితంగా జరిగి తీరుతుంది. అందుకు ఎంతకైనా ఎటువంటి త్యాగానికైనా మేము సిద్ధంగా ఉంటాం. మీలాంటి దిగజారుడు రాజకీయాలను ఖచ్చితంగా అడ్డుకుంటాము అని బీఆర్ఎస్ తిప్పికొడుతోంది.